ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 15వ శ్లోకము చూద్దాము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. యం ఎవరైతే, హి వాస్తవముగా, న వ్యథయంతి వ్యాకులపడరో, ఏతే వీటిచే, పురుషం వ్యక్తి, పురుష ఋషభ శ్రేష్టమైన పురుషుడా అర్జున, సమానముగా సమత్వ బుద్ధితో, దుఃఖ బాధ, సుఖం సంతోషము, ధీరం స్థిరముగా, సహా ఆ వ్యక్తి, అమృతత్వాయ మోక్షమునకు, కల్పతే అర్హుడు అవుతాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఓ అర్జున, పురుషశ్రేష్ఠుడా, సుఖ దుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. శ్రీకృష్ణుడు సుఖ దుఃఖ అనుభూతులు అనిత్యమని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడిని జ్ఞాన వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నారు. ఈ వివక్షను పెంపొందించుకోవటానికి ముందుగా 2 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? రెండవ ప్రశ్న, ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు? మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం. భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం. మనం జీవాత్మలు ఆయన అణు అంశాలు. అంటే ప్రాథమికంగా మనం అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగాలు అని అర్థం. స్వామి వివేకానంద జనులను సంబోధిస్తూ, నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డల్లారా అని అంటారు. ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో, ప్రతి భాగం సహజంగా దాని పూర్ణ భాగం వైపు ఆకర్షితమవుతుంది. అదేవిధంగా ఆనంద సముద్రం యొక్క అణు అంశాలు కావటం వలన మనం జీవాత్మలు కూడా ఆ ఆనందం వైపు ఆకర్షితులమవుతాము. కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. ఆనందం దేనిలో ఉంది, ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ అన్ని ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏదీ కోరవు. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకుందాం. ఆత్మ పరమాత్మ యొక్క అణు అంశం కావడం వలన భగవంతుని వలె దివ్యమైనది. అందువల్ల ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైనదే. అటువంటి దివ్యమైన ఆనందం ఈ క్రింది 3 లక్షణాలను తప్పకుండా కలిగి ఉండాలి. అది పరిమాణంలో అనంతంగా ఉండాలి, అది శాశ్వతంగా ఉండాలి, అది ఎప్పుడూ కొత్తగా తాజాగా ఉండాలి. భగవంతుని ఆనందం సత్ చిత్ ఆనందం. అంటే నిత్యమైన చైతన్యవంతమైన
ఆనంద సింధువు అని అంటారు. కానీ ఇంద్రియాలకు వాటి విషయ సంయోగం ద్వారా మనం అనుభవించే ఆనందం దీనికి విరుద్ధంగా ఉంటుంది. అది తాత్కాలికమైనది, పరిమితమైనది మరియు జడమైనది. అందువల్ల శరీరం ద్వారా అనుభవించే భౌతిక ఆనందం మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తిపరచదు. ఈ వివేచనతో మనం భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకోవడం అభ్యాసం చేయాలి. అదేవిధంగా భౌతిక బాధలు మరియు దుఃఖాన్ని సహించాలి. ఈ రెండవ అంశం తదుపరి చాలా శ్లోకాల్లో విశదంగా చెప్పబడింది. అప్పుడే మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాము మరియు ఇక ప్రాపంచిక భౌతిక శక్తులు మనలను కట్టివేయలేదు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 16వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.